చల్లగా ఉందా లేకపోతే అది కూడా వేడి ఉందా? వెల్కమ్ బ్యాక్. ప్రభునందు ప్రియులైనటువంటి మీ అందరికి కూడా వందనాలు చెల్లిస్తున్నాను. యవనుడా పారిపో అనే ఈ మాట ప్రత్యేకంగా నేను ఎందుకు చెప్పాలనుకున్నానంటే, నేటి సమాజంలో ఉన్నటువంటి యవన బిడ్డల జీవితాలు చూసినప్పుడు, నేను యవనంలో ఉన్నప్పుడు, when I was in teens and when I was studying, నేను చదువుతున్నటువంటి రోజులు, ఆ తర్వాత రోజుల్లో యవన కాలంలో చూసినటువంటి, అంతకుముందు మా నాన్న వాళ్ళు యవనంలో ఉన్నప్పుడు, వాళ్ళ నాన్న వాళ్ళు యవనంలో ఉన్నప్పుడు, ఇలా వెళ్తూ 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 చూస్తున్నప్పుడు, ప్రభు యవనంలో ఉన్నప్పుడు ఇలా ఎలా ఉంటుందో అనేటువంటి మాటను మనము ఆలోచించుకోవాలన్నప్పుడు, బైబిల్లో నుంచి నేను చూస్తున్నప్పుడు, తిమోతి 2వ పత్రికలో 2వ అధ్యాయములో 22వ వచనములో ఒక మాట చెబుతున్నాడు. నీవు యవ్వనేచ్ఛల నుండి పారిపోము అన్నాడు. పారిపోము. యవ్వనములో బాడీ ఇచ్చేటువంటి శోధన. ఎందుకంటే మనకు తెలుసు, యోహాను తన పత్రికలో రాస్తూ, యోహాను రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయములో చెప్పబడ్డప్పుడు 16వ వచనంలో, లోకములో ఉన్నదంతయును అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపుడము. శరీరము, యవ్వనములో శరీరము పెట్టేటువంటి నేత్రము, జీవపుడంబము, ఈ 3 పెట్టేటువంటి శోధన యవనుడైనటువంటి ప్రతి వాడును కూడా పడిపోతాడు. తద్వారా సాతాను చేత పట్టబడతాడు. అక్కడే ఆగిపోతే జీవితాలు నరకానికి అయిపోతాయని చిన్ననాటి నుండే తిమోతిని పౌలు చూస్తూ వచ్చాడు. తిమోతి యొక్క తల్లియు ఆయన యొక్క అవ్వయు విశ్వాసములో పౌలు ద్వారా వారందరూ రక్షణలోనికి వస్తూ, చిన్నప్పటి నుండి ఈ తిమోతి దేవుని యొక్క సత్యలేఖనములను నేర్చుకుంటూ వచ్చాడు. ఎంత నమ్మకంగా పౌలు దగ్గర ఉన్నాడో ఆ మాటలన్నీ మనము చూస్తే, ఇక్కడ మనకు కనపడుతున్నప్పుడు ఆయన మాట్లాడుతున్నటువంటి ఒక్కొక్క మాటను మనకు కనపడతా ఉంది. ఇక్కడ ఏమంటే, నేను మసదోనియకు వెళ్ళుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దనియు, కల్పనా కథలు, మితములేని వంశావులు, విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదములతోనే సంబంధము కలిగి ఉన్నవని గనుక వాటిని లక్ష్య పెట్టవద్దని కొందరికి ఆజ్ఞాపించుటకు నీవు ఎఫెసులో నిలిచి ఉండవలనని నిన్ను హెచ్చరించిన ప్రకారము ఇప్పుడు హెచ్చరించుచున్నాను. అంటే, అయ్యా యవనుడా, నీ యవన ప్రాయమును బట్టి నేడు ఎక్కడ పట్టిన డిబేట్లు, ఎమోషన్స్, ఎగ్జాగరేషన్స్, ఒకరి పట్ల ఒకడు అవేశపూరిత, నా మతం గొప్పది, నా బైబిల్ గొప్పది, నా ఖురాన్ గొప్పది, నా హిందూ ధర్మము గొప్పది. అసలు ఇవి వద్దురా బాబు. నీ యవన కాలంలో ఇవన్నీ ఎమోషనల్ గా నిన్ను బ్లాక్మెయిల్ చేస్తాయి. రెండవది, లోపల నుంచి డంబం వచ్చేస్తుంది, శరీరంలో నుంచి కోరికలు వస్తాయి. వీటిని వద్దు అని హెచ్చరిస్తున్నాను. నిజమండి, నాకు చాలా గ్రూప్స్తో డిబేట్, గ్రూపులలో నా నెంబర్ యాడ్ చేయడం జరిగింది. వాటిలో నేను చూస్తూ ఉంటాను డిబేట్స్.
మీది తప్పు మాది కరెక్ట్, మాది కరెక్ట్ మీది తప్పు, మీది ఇది మాదది మీదది. అల్టిమేట్ గా వేర్ డు యు ల్యాండ్? నో వే. సబ్జెక్ట్ నేర్చుకోవాలనుకున్నప్పుడు సౌలుగా ఉన్న పౌలు చెప్తాడు మారిన దాకా, నేను గమాలియేలు పాదాల వద్ద ధర్మశాస్త్రం నేర్చుకున్నాను. యు షుడ్ బి వన్ టీచర్. నాకు ఎవడైనా నువ్వు బోధించని ఎడల నాకు ఎలాగును తెలియను నపుంసకుడు చెబుతూ ఉన్నాడు. ఆయన యెషయా గ్రంథంలో నుంచి పుస్తకం తీసి చదువుతూ ఉన్నాడు రథంలో వెళ్తూ. If nobody was taught, how come I come to know that? Somebody has to put the basic. సో యవనుడైనటువంటి వారు తమ నడవడిని దేవుని వాక్యము చేత దాన్ని సరి చేసుకుంటూ రావాలి. అంతేకాని మనుషులు ఆలోచన, మనుషుల పద్ధతులను, లోకములో ఉండేటువంటి వాటిని మనం తీసుకొని లోకమును మనలోనికి తీసుకున్న ఎడల యవనుడా నువ్వు పాడైపోతావు. నిన్న ఒక సహోదరుడు నన్ను అడిగాడు, బ్రదర్ నేను అడగొచ్చలేదు కానీ మిమ్మల్ని అడుగుతున్నాను, ఈరోజు ఎక్కడ పట్టినా యవనస్తులు లివింగ్ రిలేషన్షిప్స్ అంటున్నారు, బిఫోర్ మ్యారేజ్ సెక్స్ అంటున్నారు. వాట్ ఈస్ దిస్ ఆల్? క్రైస్తవులు కూడా లోకములో భాగము కదా అన్నాడు. నో. తామర పువ్వు బురదలో ఉంటుంది, తామర పువ్వుకు బురద ఉండదు. అర్థమవుతుందా అండి? లోకము దుష్టుని యందు ఉన్నది, దృష్టిలో మనం ఉండకూడదు. లోకమును జయించినది మన విశ్వాసం. కాబట్టి లోకము వేరు. అందుకే పౌలు యవనుడైనటువంటి తిమోతికి నేర్పిస్తున్నటువంటి ప్రతి అంశంని ఈరోజు మీరు జాగ్రత్తగా నేర్చుకోవాలి. ఇక్కడ ఆయన చెబుతున్నటువంటి మాటలు, మొట్టమొదటి మాటగా చెబుతూ ఉన్నటువంటి మాట, యవనుడా, నా కుమారుడా తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షి కలిగిన వాడవై అన్నాడు. ఏమంటున్నాడు ఇక్కడ? విశ్వాసము, మంచి మనస్సాక్షి. విశ్వాసం, ఫెయిత్ ఇన్ ద గాడ్. మనస్సాక్షి, కాన్షియస్. మనస్సును చంపుకునేటువంటి వాళ్ళుగా ఉండకూడదు. నీ మనస్సాక్షి నీ మీద నేరం మోపిందనుకో, బయటోడు నేరం మోపొచ్చు. ఇప్పుడు నేనున్నాను, ఆవేశంతో ఏమైనా మాట్లాడచ్చు, కానీ నీ మనస్సాక్షి ఉంటదే, అది నీ మీద నేరం మోపుతుంది. అది చెప్పదా? దిక్కులోనోడివి, దౌర్భాగ్యుడివి, దీనస్థితిలో పడ్డోడివి, ఎంత ముద్దకు లేని సమయంలో నిన్ను పట్టుకొచ్చి అన్నం పెట్టినటువంటిది అనేది నీ మనస్సాక్షికి తెలియదా? అది నేరం మోపదా? నీకు అన్నం పెట్టినందుకు ఏమైనా డబ్బులు తీసుకున్నారా? నేను చూసుకున్నందుకు నీకడేమన్నా లాభాలు సంపాదించుకున్నారా? నీ మురికిపోయినటువంటి బట్టలు, వాసన కొట్టే నీ బతుకు, కనీసము హోటల్లో పనోళ్ళు పడుకునేటువంటిది, పందుల పొట్టు తిన్నట్టుగా, అది కంటే కూడా మా నాన్న ఇండ్లని ఫోన్ చేసి వచ్చినప్పుడు ఆ మనస్సాక్షి ఉంటుంది కదా, అతిపాతగా పడితే ఇంకేం చేయలేదు. అది లేదు, ఇంక లేదు. ఎందుకంటే నేను నెక్స్ట్ ఒక మంచి పాట మీకు, విధవరాలు పార్ట్ 3 అండ్ ఫైనల్ అనుకుంటాను. అందులో ఒక సిస్టరు సాక్ష్యం చెప్పారు, అది మీరు వింటారు. మీరు ఐఎమ్ గోయింగ్ టు గివ్ యు దట్. ఒక వ్యక్తికి సహాయం చేసినప్పుడు ఆ సహాయాన్ని మర్చిపోయేటువంటి తత్వం ఎక్కడి నుంచి వస్తుందంటే మనస్సాక్షి. అయితే యవనుడా, నీవు నీ యవ్వన బలము చేత ఆ మనస్సాక్షిని చేయదు. కొందరైతే మనస్సాక్షి వాత వేయబడిన వారై కుక్క వాంతికి తిరగబడ్డట్టు, పంది వరదలోకి వెళ్ళినట్టుగా మీరు వెళ్ళకండి. యవనుడా, నీ యవ్వనేచ్ఛలు, ఎందుకంటే మనల్ని ప్రభు తన రక్తము చేత కొని విడిపించాడు. అఫ్ కోర్స్ we may do mistakes, but we have to reconcile with the God. వచ్చి ప్రభు దగ్గరికి వచ్చి పశ్చాత్తాపడి, అయ్యా తప్పు చేశాను. దావీదు రాసినటువంటి 51వ కీర్తనలో, పాపం చేశాను అయ్యా, నన్ను క్షమించు, నీ ఆత్మను నా వద్ద తీసివేయకు. రికన్సైల్ అంటారు దీన్ని. బట్ మనస్సాక్షి వాత వేయబడేవాడికి రికన్సైల్ ఉండదు. అందుకే నా కుమారుడా, మంచి విశ్వాసమును మంచి మనస్సాక్షిని
19వ వచనం. అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై ఓడ బద్దలైన వారి వలె చెడి ఉన్నారు. నీ బతుకును నిలబెట్టడానికి కారణమైన వాళ్ళు అప్పులు చేసి నీకు డబ్బులు ఇచ్చి నీవు బతుకురా అంటే అదే అప్పులు తీసుకొని మోసం చేసి విధవరాలను అన్యాయం చేస్తే నీకు మనస్సాక్షి ఉన్నట్టేనా? ఎవరైనా సరే నీకు సహాయం చేశారు, నేను ఎగ్జాంపుల్కి చెప్తున్నాను మీకు. అట్టి వారు 19వ వచనంలో ఏం చెప్తానంటే వాడ విశ్వాసము బద్దలైపోయి మళ్ళీ బయటికి టై కట్టుకోవచ్చు, వేసుకోవచ్చు, సూట్ వేసుకోవచ్చు, బూట్ వేసుకోవచ్చు. ఒకరికి కలిమి కలిగి ఉండుట వారి జీవమునకు మూలము కాదు. మాట ఇస్తే నిలబెట్టుకున్నాడు క్రైస్తవుడు. ఎవనుడా ఉత్తత మాటలు ఎక్కువ, ఉత్తత మాటలు చెప్పకు. దేవుడు ఉన్నాడు, ఖచ్చితంగా తీర్పు తీరుస్తాడు. అందుకే యవనులకు ఈ మాట చెబుతున్నాను. నేను చెప్పాను, నేను వచ్చినప్పుడు అతను అడిగినటువంటి మాటలన్నింటినీ కూడా మనస్సాక్షి వాత వేయబడి ఇక రోడ్డుకు వచ్చిన అబద్ధాలని చెప్పి అమ్మాయిని బుట్టలు వేసుకొని వాళ్ళు వేసుకొని అబ్బాయిలు తిప్పేవాళ్ళు, అమ్మాయిలు తిప్పేవాళ్ళు, అమ్మాయిలు మోసం చేసేవారు, అబ్బాయిలు మోసం చేసేవారు, వీళ్ళు బొచ్చుడు మంది ఉంటారు వీళ్ళంతా. అప్పుడు నన్ను అడిగాడు ఆయన, వాట్ ఈస్ ద క్రిస్టియన్ యాటిట్యూడ్ ఇన్ దిస్ అన్నాడు. చెప్పాను, అదర్స్ దిస్ ఈస్ ద వెరీ బ్యాడ్ సిచ్యువేషన్. లోకము దుష్టుని ఉంది, బట్ క్రైస్తవుడు పవిత్రమైన భక్తి కలిగి మంచి మనస్సాక్షి కలిగి క్రీస్తు యేసు ఎదుటను దేవుని ఎదుటను నేను ఆన పెట్టి చెప్పున్నది ఏమనగాని తిమోతి పౌలుకు చెప్తున్నాడు. ఇలాంటి విషయాలు ఎలా ఉండాలి? మనుషులు చూస్తున్నప్పుడు ఒక రకము, మనుషులు లేకపోతే ఒక రకం. అలాంటి వారు మనస్సాక్షి వాత వేయబడ్డ వారుగా ఉంటారు. యవనుడా ఇలాంటివన్నీ ఒక్కోటి చెప్పుకుంటూ వస్తున్నా. నీ యవ్వన స్థితిలో ఇంకా మనం చూసినప్పుడు ఇవి విడిచిపెట్టడమే. 2వ అధ్యాయము 1వ వచనంలో అంటున్నాడు, మనము సంపూర్ణమైన భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగా సుఖముగా బ్రతుకు నిమిత్తము నువ్వు ప్రార్థనలు చేయవలను. అంతేకాకుండా ఏమని చెప్తున్నాడు? మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గురించిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలనని నిశ్చయించుచున్నాడు దేవుడు. దానికోసం ప్రయాసపడు. ఈ యవనుడు అనగానే బాడీలో వచ్చేటువంటి హార్మోన్ ఇన్బ్యాలెన్స్ కావచ్చు, లేక సెక్సువల్ డిజైర్స్ కావచ్చు, లేక టెంప్టేషన్స్ కావచ్చు, లస్ట్ ఆఫ్ మనీ కావచ్చు, లేకపోతే లగ్జరీస్ లైఫ్ ఎంజాయ్ చేద్దామని కావచ్చు. కంపారిజన్, వాడికి ఎంత ఉంది నాకు ఎంత లేదు, నాకు ఎంత ఉంది వాడికి లేదని. ఇస్ ద ఏరియా ఆల్ ద యూత్ విల్ ఈరోడ్ దేర్ లైఫ్ స్టైల్స్. నేటి సమాజం ఎంత ఘోరంగా ఉంది ఒకసారి ఆలోచించి యవనుడా. ఈనాడు సరదాకు సిగరెట్ తాగుతారు, సరదాకు మందు కొడతారు, డ్రగ్స్ తీసుకుంటారు, గర్ల్ ఫ్రెండ్స్ అంటారు, పార్టీస్ అంటారు. రేపు ఇదే నువ్వు తండ్రివై నీ బిడ్డలు చేస్తూ ఊరుకుంటావు? రేపు నీ కుమారుడు నీ బిడ్డ ఓ ఎవరుడా నువ్వు పెళ్లి చేసుకుని రేపు నీకు పిల్లలు పుట్టాక వాళ్ళు డ్రగ్స్ తీసుకొని మందు కొట్టి పార్టీలకు పోతే నువ్వు ఊరుకుంటావా? ఈరోజు ఇష్టానుసారమైనటువంటి చెత్త ప్రవర్తన నీ బ్రతుకును పీల్చి పిప్పి చేస్తుంది. దేవుని యందు ఉన్నవాడు మహాబలవంతుడు అవుతాడు. సంసోను దేవుని యందు ఉన్నప్పుడు మహాబలవంతుడయ్యాడు. సాతాను సంబంధికురాలైనటువంటి దెలీలా తొడ మీద పడుకున్నప్పుడు వాడు బలహీనుడైపోయి గుండు కొట్టించుకున్నాడు. యవ్వనములో కలిగేటువంటి ఆ సెక్స్ కోరికలకు ఆపుకోలేక ఆ అమ్మాయిని మోహించాడు, అది గుండు కొట్టింది. ఈనాడు అంతే అనేకులు. ఒకటి ఆలోచించు, సిగరెట్ తయారు చేసేవాడు వాడి కొడుకుని తాగనిస్తాడా? కళ్ళు సారా అమ్మేటువంటి వాడు, సారా అమ్మేటువంటి వాడు, బ్రాండీలు అమ్మేటువంటి వాడు, గుడంబ అమ్మే ఎదబా
వాడి బిడ్డలకు గుడమ్మ పోస్తాడా? డ్రగ్స్ అమ్మే ఎదబా ప్రజల ప్రాణాలు తీసేటువంటి వాడు వాళ్ళ బిడ్డలకు తాపిస్తాడా? నాడు నేడు ప్రభుత్వాలు కావచ్చు, దుర్మార్గమైన ప్రజలు కావచ్చు, ప్రజలంటే అమ్మేటువంటి వాళ్ళు, తాగేటోళ్ళు కాదు. జ్ఞానం లేకుండా యవ్వన కాలంలో పార్టీలు పబ్ కల్చర్లోకి వెళ్ళిపోయి సమాజంలో నీ పరిస్థితి ఎక్కడుంది? నేడు క్రైస్తవులని చెప్పబడుతున్నటువంటి వారు కూడా ఫ్రైడే నైట్కి వెళ్ళిపోయేసరికి అలా పబ్లోకి వెళ్ళిపోతా ఉన్నారు. మన సండేకి బైబిల్ పట్టుకొని వస్తూ ఉన్నారు. ఆఫీస్లో పిలిచారండి, పార్టీ వెళ్ళాలండి. అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే, నా కుమారుడా, క్రీస్తు యేసునందు ఉన్న కృపచేత నువ్వు బలవంతుడివి కావాలే కానీ లోకములో ఉండే అవకతవకల చేత కాదు. రాయబడ్డాడు 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత నువ్వు బలవంతుడు కమ్ము. నీవు అనేక సాక్షులు ఎదుట నా వలన వినిన సంగతులు ఇతరులకు నువ్వు బోధించుటకును సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగిప్పుము. క్రీస్తు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమ అనుభవించుము. క్రైస్తవుడు శ్రమ పడాలి. యవ్వనుడైనటువంటి వాడు శ్రమ పడాలి. శ్రీ మహాకవి చెప్తాడు, యువకులను చూసి, యువకులుగా ఉన్నారంట, ఎముకలు కుళ్ళిన వయస్సు మళ్ళిన మొసల్లాంటి జీవితాన్ని అనుభవించే యువకులారా చావండి, మీకు లైఫ్ లేదు. యువకుడు పట్టుమని 25 ఏళ్ళు ఉండవు, ముసలోళ్ళు లెక్క అలసిపోయి ఉంటారు. దేవుని పని ఎంత ఆసక్తి ఉండదు. ఇక్కడ ప్రభు ఏం చెప్తున్నాడంటే, కుమారుడా, నువ్వైతే మంచి పోరాటము పోరాడాలి, సైనికుడు వల్ల శ్రమ పడాలి. ఇంకా ముందుకు వెళ్ళి చెప్తాడు ఆయన. ఏం చెప్తాడంటే ఇక్కడ 2 తిమోతి 4వ అధ్యాయంలో, అయితే నువ్వు అన్ని విషయములలో మితముగా ఉండము, శ్రమపడము, సువార్తికుని పని చేయము, నీ పరిచర్య సంపూర్ణముగా జరిగించుము. యవన కాలంలో ముసలోడే. ఇప్పుడు చూడండి, నౌ ఐఎమ్ 56. 30లో కొండలెక్కేటోడిని, గుట్టలెక్కేటోడిని, అడవుల్లోకి పోయేటోడిని, వాళ్ళకి చెప్పేటోడిని, వీళ్ళకి చెప్పేటోడిని, చెంచులకు పోయేటోడిని. యూ వాంట్ యూ కెన్ వాచ్. నేనేం కథలు చెప్పట్లేదు. సైమన్ పాల్ రాజు ఫేస్బుక్ వెళ్ళి చూడండి. ఎన్ని బాప్టిజాలు, ఎంత అన్రీచ్డ్ పీపుల్కు, ఎన్ని సువార్తలు. వాట్ ఈస్ ట్రూత్ ఛానల్ వెళ్ళి చూడండి. జస్ట్ 2 yearsలో 386 వర్తమానాలు. ఇంకా స్టిల్ వీఆర్ గివింగ్. అలుపెరుగని పోరాటము. యవ్వన కూడా శ్రమ పడాలి. యవ్వన కాలంలో ఎవడైతే తమ జీవితాన్ని సోమరితనానికి అలవాటు చేసుకుంటాడో వాడికి పుట్టగతులు ఉండవు. నిజంగా. అందుకే బైబిల్లో ఆయన చెబుతున్నటువంటి మాట మనం చూస్తున్నప్పుడు అనేక విషయములలో ఇంకా చెప్తూ ఉన్నాడు. ఇక్కడ పౌలు ఏం చెప్తున్నాడు మీరు చూసినప్పుడు, ఇక్కడ మరి జట్టి అయిన వాడు పోరాడినప్పుడు, 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం, జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమం ప్రకారము పోరాడుకుంటే వాటికి నీతి కిరీటము దొరకదు. నియమం ప్రకారం కష్టపడండి, పోరాడండి, పనిచేయండి. మన ప్రభు పరిశుద్ధుడు, నేను పరిశుద్ధుడైన ప్రకారం నువ్వు పరిశుద్ధులేయమంటున్నాడు. నువ్వు ఏ పని చేయి, యు బీ హానెస్ట్ ఇన్ దట్, లాయల్ ఇన్ దట్, హార్డ్ వర్క్ ఇన్ దట్. హార్డ్ వర్క్ చేయి, పర్ఫెక్ట్ గా చేయి. వర్క్ ఈజ్ వర్షిప్ అన్నారు. వర్క్ ఈజ్ వర్షిప్ అన్నారు. నీకు అప్పగించినటువంటి బాధ్యత. వాడితే వీటితో దొంగతనం చేయకు. లెట్ స్టార్ట్. యూ పైనీరేచర్. నువ్వు నిలబడు, కష్టపడు, నీ మినిస్ట్రీని పోరాడు. వాడి దగ్గర నుంచి వీడి దగ్గర నుంచి కాపీలు కొట్టి ఎత్తుకొచ్చుకున్నావు అనుకో, నీ బతుకే కాపీ అయిపోతుంది. నీ జీవితము వాళ్ళిచ్చేదాన్ని
ప్రభు ఆకాశ వాకిళ్ళు విప్పితే నీకు పట్టజాలని ఆశీర్వాదం. వేర్ కెన్ యూ స్టోర్ దట్ ఆల్? ఇంకా చెబుతూ ఉన్నటువంటి మాటలు మనము చూసినట్లయితే, నా కుమారుడా, దేవుని ఎదుట 15వ వచనం, దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడలేని నక్కరలేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకున్నటకు జాగ్రత్తగా ఉన్నావు. రైట్. సత్యవాక్యమును కరెక్ట్గా బోధించాలి. ఎదుటివానికి బోధించే నిన్ను నువ్వు బోధించుకోలేదనుకో. నేను అందుకే నేను కూడా చాలా లైఫ్లో చాలా శ్రమలు పడ్డాను, చాలా తప్పులు చేశాను. I did very blunders. But when I sit with the God, దేవునితో కూర్చున్నప్పుడు నా పాపాలు కనపడతాయి, కానీ మనుషులతో కూర్చున్నప్పుడు కనపడవు. మనుషులతో కూర్చున్నప్పుడు లోపల నుంచి అహంకారం వచ్చేస్తుంది, గర్వం వచ్చేస్తుంది. వీడేంద్ర. దేవుడి దగ్గరకు వచ్చినప్పటికల్లా దేవుని ఎదుట మనము సిగ్గుపడుతున్నప్పుడు, బాధపడుతున్నప్పుడు సరి చేసుకొని ముందుకు సాగాలన్నప్పుడు దేవుని ఎదుట వాక్యము బోధించేవాడు. బైబిల్లో రోమపత్రిక చెప్తుంది, దొంగల వద్దు అని చెప్పేటువంటి నువ్వు, దొంగతనం చేయ గురించి దొంగేటువంటి నువ్వు, 2వ అధ్యాయం, ఎదుటివానికి బోధించు నీకు నువ్వు బోధించుకున్నవా? దొంగల వద్దని ప్రకటించు నీవు దొంగలేదవా? వ్యభిచరింపవద్దని చెప్పు నీవు వ్యవహరించదవా? విగ్రహములను అసహించుకొను నీవు గుళ్ళను దోచెదవా? ఈ మాట చదువుతున్నప్పుడు గుండె తరుక్కుపోతాయి. నేను చేసిన పాపాలు నా ఎదుట దేవుడు అలా చూపించినప్పుడు, అంటే అలా చేసి చూపిస్తాడంటే సినిమా వేసి స్క్రీన్ వేసి అట్లా అనుకుంటారు, మనకే అర్థమవుతాయి. ఐఎమ్ సింప్లీ టాకింగ్ టు యూ పీపుల్. వి రియలైజ్ దట్ గాడ్, ఐ డిడ్ మిస్టేక్. అందుకే పౌలు చెప్తున్నాడు, యవనేశ్వరులో ఇలా జరుగుతుంది, దీని నుండి పారిపో. నువ్వు రికన్సైల్ కాకుండా, రిపెంట్ కాకుండా ఒకడు వచ్చి నీతి బోధలు చెప్తున్నాడు. ఒరే పులి, దాని స్టైలే వేరు, దాని లైఫే వేరురా. సింహమే, కుక్కేరా. సింహంలో ఉండాలని చెప్పి కోటేసుకొని 2 కళ్ళద్దాలు ఇటు పెట్టుకుంటే నువ్వు సింహం అయిపోతావురా. నువ్వు నక్కవన్న సంగతి నీ సొంతోళ్ళు ఫోన్ చేసి చెప్పారు. విధవరాలకి న్యాయం అనే ఫైనల్ మాటలో వాళ్ళ మాటలు వినిపిస్తారు. మోసము చేయకూడదురా క్రైస్తవుడైతే. నేను కూడా తెలియక అనేక సార్లు చేసినప్పుడు దాన్ని రిపెంట్ అయ్యా. I did big blunders, but I reconciled with the God. ఎలా రికన్సైల్ కావడము? ఐఎమ్ సారీ అంటే సరిపోదు, దాన్ని నష్టపరిహారం కట్టియాలి. అలాగే ఇక్కడ పౌలు చెబుతున్నాడు, నా కుమారుడా, దేవుని ఎదుట యవనుడైన నీవు బోధించేటప్పుడు సిగ్గుపడకూడదు. సత్యవాక్యమును సరిగా విభజించాలి, సరిగా చెప్పాలి. చెప్పని చేత కాకపోతే నోరు మూసుకుని కూర్చోవాలి, తర్వాత నేర్చుకోవాలి సంపూర్ణంగా, అప్పుడు రావాలి పబ్లిక్లోకి. దురద నోరు ఉందని చెప్పేసి మనం మాట్లాడేసామనుకోండి, దేవునికి లెక్క అప్పగించాలి. మన ఇష్టానుసారంగా మనం చెప్పకూడదు. క్రీస్తు సంఘము లేఖనముతో విభజించాలి, కానీ లేఖనములో లేనివి తీసుకురాకూడదు. అందుకే ఈ ప్రకటన గ్రంథము చదువువాడు ధన్యుడు, దాంట్లో గైకొనాలి, ఒకటి కలపొద్దు, ఒకటి చేర్చకూడదు. It was so excited. It was so wonderful to learn the truth. సో ముఖ్యమైనటువంటిది ఇక్కడ బోధకుడైనటువంటి అవనస్తుడు సత్యవాక్యమును సరిగా విభజించాలి. విభజించేటప్పుడు, ప్రకటించేటప్పుడు కత్తి యుద్ధములో తిరుగుతున్నప్పుడు ఒకసారి శత్రువు మీదనో ఒకసారి మన మీద ఉంటుంది. కాబట్టి మనల్ని మనం కూడా పరిశీలన చేసుకుంటూ ముందుకు సాగేటప్పుడు ఇక్కడ చెబుతున్నాడు, దేవుని ఎదుట సిగ్గుపడని పనివానిగా నీ పరిచర్య ధర్మము
కొనసాగించాలే కానీ నవ్విపోదురు కదా నాకేంది. నిజమండి. ఎందుకు ఈ మాటలు చెబుతున్నానంటే, 4 ముక్కలు ఇంగ్లీష్ ఏదో నేర్చుకోనంట వాడు ఊరికి పోయి టెలిగ్రామ్ వచ్చినాగానే టెలిగ్రామ్ కాగానే చూసి ఏడ్చినట్టు పాతకాలంలో మీ సామాన్ చెప్పేటవాళ్ళం. బైబిల్ క్షుణ్ణంగా నేర్చుకోవాలి. అది కూడా అపోస్తుల బోధ ఒక్కసారే అప్పగించబడ్డది. అది నేను చెప్పినా, అది ఇంకొక క్రీస్తు సంఘం చెప్పినా, ఎవరు చెప్పినా ఆ బోధ అపోస్తులది అయి ఉండాలి. పర్ఫెక్ట్ గా అది మ్యాచ్ కావాలి. ఏదైతే పౌలు గారు చెప్పారు, ఏదైతే అపోస్తులైన యోహాను చెప్పాడు, ఏదైతే అపోస్తులైన యాకోబు చెప్పాడో, ఇలా పూర్వపు భక్తులు చెప్పుకుంటూ వచ్చారో అదే బోధను మనం తీసుకెళ్ళలే గాని నా జ్ఞానమును పెట్టకూడదు, దేవుని జ్ఞానము. అందుకే పౌలు చాలా జాగ్రత్తగా ఉండమని చెబుతూ ఇంకొక మాట ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, అపవిత్రమైన ఒట్టి మాటలకు విముఖుడవై ఉండుము, అట్టి మాటలాడువారు మరీ ఎక్కువగా భక్తిహీనులగుదురు. అపవిత్రమైనవి, లేనివి, బైబిల్లో లేనివి చెప్తా ఉంటాను. ప్లీజ్ బీ, డు నాట్ దట్, డు నాట్ బీ లైక్ దట్, డోంట్ బీ లైక్ దట్. కాబట్టి ఇక్కడ చెబుతున్నటువంటిది బోధ గురించి, సంఘము గురించి చెబుతూ వస్తున్నాను. ఇంకా లోతుకెళ్ళి చెప్పగలిగితే, అంచు దినములలో కుమారుడా అపాయకరమైన కాలం వస్తుంది. ధనాపేక్షలు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేని వారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిథి ద్వేషులు, అపవాదికులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖమును ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారు, ఇట్టి వారికి విముఖుడమై ఉండు. కృతజ్ఞతాహీనులు, కృతజ్ఞతాహీనులు అంటే లేనప్పుడు ఒక రకంగా, కలిగినప్పుడు ఒక రకంగా అన్ని మర్చిపోతాం. అట్టి వారి వలె మనం ఉండకూడదు. ఎవరుడా, ఎవరి కాలంలో ఇవన్నీ చాలా, యువర్ క్యారెక్టర్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. సో ఐ వాజ్ టూ యంగ్, మై డాడ్ ఈజ్ టు టీచ్ దిస్ చెప్పేవాడు. మరి బాబు, డబ్బు పోయిందనుకో ఏం బాధపడకు, హెల్త్ పోయిందనుకో కొంత బాధపడు. when you lose the character you lost everything, you lost everything. be careful on that. అందుకే ఇక్కడ 3వ అధ్యాయము 6వ వచనములో ఇంకొక మాట చెప్తున్నాడు, పాపభరితులై నానా విధములైన దురాశల వలన నడిపింపబడి ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్న సత్య విషయమైన అనుభవ జ్ఞానము పొందలేకపోయారు. సో సత్య విషయమైనటువంటి వాక్యమే సత్యము. ఆ సత్యమైనటువంటి వాక్యమును అనుభవ జ్ఞానం తెచ్చుకోవాలి యవన కాలంలోనే. ఎందుకంటే వన్స్ యూ లాస్ట్ ద ట్రాక్, యువర్ యూత్ ఈజ్ సో ఇంపార్టెంట్. అర్థమవుతుందండి? యవ్వనములో ఉన్నటువంటి బిడ్డలంట బలవంతుడి చేతిలో బాణం లాంటి వాళ్ళంట. అందుకే ఇక్కడ ఆయన అన్ని మాటలు చెబుతూ, నా కుమారుడు ఒక్కటైతే గుర్తుపెట్టుకో, క్రీస్తు యేసునందు సద్భక్తితో జీవించాలనుకుంటే శ్రమలు తప్పవు. విల్ హ్యావ్ దట్ పెయిన్. శ్రమ పడాలి. అందుకే ఇందా చెప్పాడు, శ్రమ పడుము, ఓర్చుకో, సువార్థికుని పని సంపూర్ణంగా జరిగించు. యవన కాలంలో ఆయన కాడి మోయుట ఉచితము. అర్థమవుతుందండి? యవనస్తులు తమ నడతను దేని చేత బాగు చేసుకుంటారు? వాక్యం చేతనే కదా. మీ అందరికి తెలిసిన స్టోరీ, నేను మళ్ళీ దాని గురించి ఎక్కువ చెప్పను. యోసేపు అనేటువంటి వ్యక్తి, యాకోబు కుమారుల్లో ఉన్నటువంటి వ్యక్తి, ఆయన ఐగుప్తులో అమ్మివేయబడ్డప్పుడు, ఫరో ఇంట్లో ఉన్నప్పుడు, పొతెఫర్ ఇంట్లో ఉన్నప్పుడు, ఆ పొతెఫర్ భార్య ఆ యవన్ను బట్టి ఆమెలో కలిగినటువంటి అనాలోచితమైన కోరికను
ఆ అబ్బాయి ముందు ప్రవేశపెట్టినప్పుడు అది విడిపించుకుని పారిపోయాడు. తద్వారా శ్రమ కలిగి జైల్లో ఉన్నాడు, కానీ బాధపడలేదు. యవనుడా, ఆ రోజు యోసేపుకిన ఆ స్త్రీ వలలో నుంచి బయటికి రాలేకపోయింటే నేడు ఇశ్రాయేలీయులందరూ కూడా ఏ స్థితిలో ఉండేవారో తెలియదు. నేడు అని అంటే ఈ రోజు కాదు, ఆ రోజు పరిస్థితి. థింక్ ఆన్ దట్. వాడు అదే ఇంట్లో ఉండిపోయేవాడు, ఆమెతోటే ఉండేవాడు, అక్కడే సమాధి అయిపోయేవాడు. అని అక్కడి నుండి యోసేపు జైలుకి వెళ్ళడం, జైలు నుంచి సింహాసనానికి వెళ్ళడం జరిగింది. ఎవరుడా శ్రమ కలుగుట కొంచెం మటుకు మేలైన, కష్టమైన, జీవమైన, కరువైన, ఖడ్గమైన ఓర్చుకో. అందుకే ఈ మాటలన్నీ గుర్తొచ్చినప్పుడు నేను కొత్తగూడెంలో ఒక పాట రాశాను. యేసును అంటే ప్రాణాలయ్యా, నిన్ను వీడిపోలేనయ్యా. యేసును అంటే ప్రాణాలయ్యా, నిన్ను వీడిపోలేనయ్యా. మనసు చేస్తుంది. ప్రభు పైన భక్తి అలా ఉంటుంది. యవన కాలంలో కలిగేటువంటి ప్రతి శోధన విడిచిపెట్టి ముందుకు సాగిపోవాలి. అవును, ప్రభు విషయంలో కూడా కొంతమంది అప్పుడప్పుడు నన్ను డిబేట్లో అడుగుతూ ఉంటారు, అయ్యా మీ ప్రభు 30 సంవత్సరాల వరకు ఎక్కడున్నాడో, ఏం చేశాడో, ఏమైపోయాడో ఏమీ తెలియదయ్యా, మీకేమీ తెలియదయ్యా అని అంటా ఉంటారు. ఇక్కడ రాయబడ్డది లూకాసు వార్త 3వ అధ్యాయము 23వ వచనంలో, యేసు మొదలు పెట్టినప్పుడు ఆయన దాదాపు 30 ఏండ్ల ఈడు కలవాడై అన్నాడు. సో he started at the age of 30th, but before the 30th చాలా ఉందండి స్టోరీ, చాలా ఉంది. when he was born, ఆయన పుట్టాడు, అక్కడి నుంచి నజరేతుకు వెళ్ళాడు, అక్కడి నుంచి బయటకు వచ్చాడు. ఆ తర్వాత 12 సంవత్సరాలప్పుడు తల్లిదండ్రులతో పాటు యెరూషలేమునకు వెళ్ళాడు, బైబిల్ నేర్చుకున్నాడు, పరిశుద్ధ గ్రంథమైనటువంటి వాళ్ళ తోరా, జబూర్ నేర్చుకున్నాడు, శాస్త్రులతో కూర్చున్నాడు, తర్కించాడు, బోధించాడంటే అర్థం ఏంటంటే వాళ్ళని ప్రశ్నలు వేస్తూ వచ్చాడు. ఆయన బోధింప మొదలుపెట్టింది 30 సంవత్సరాలు అభిషేకం పొందుకున్న తర్వాత. ఇశ్రాయేలు రాజు కావాలంటే 30 సంవత్సరాల తర్వాతనే ఇశ్రాయేలు రాజు అవుతారు. అలాగే ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలుకు రాజు కావాలనుకున్నప్పుడు ఆయన కూడా 30 సంవత్సరాలు ఇప్పుడు బాప్టిజం తీసుకున్నారు. అంతకు ముందు ఇట్ వాస్ దేర్, హిస్ మినిస్ట్రీ ఇస్ హిస్ ఓన్. ఆ వాక్యము శరీరధారి అయి అన్నది అంతే, దట్స్ ఇట్. పరిశుద్ధాత్ముడు మరియమ్మ గర్భమును ద్వారా ఈ లోకమునకు యేసును తీసుకొస్తున్నప్పుడు ఆ వాక్యమే శరీరధారి అయింది. ఇంక వాక్యం తప్ప ఆయనకి ఏం లేదు. ఎందుకంటే బైబిల్లో చెప్తుంది, ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏమీయూ చేయనేరడు. తిమోతి రాసినటువంటి పత్రికలో ఉంచి మళ్ళా చూద్దాం అన్నమాట. తిమోతికి రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం, ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదియూ చేయలేడు. రైట్, దట్స్ ఇట్. సో ఆయన స్వభావం ఏంటి? వాక్యము. వాక్యం వినుట, వాక్యం మాట్లాడుట, వాక్యం తర్కించుట, వాక్యము ఎక్స్ప్లెయిన్ చేయడము, దిస్ ఆల్ ద క్యారెక్టర్స్. సో ఫ్రమ్ ద ఎర్లీ ఏజ్ ఆన్వర్డ్స్ ఆయన ఏం చెప్పాడు? ఎవరు నా తల్లి, ఎవరు నా తండ్రి? ఎవరైతే దేవుని చిత్తం చేస్తారో వాళ్లే. నా కుమారుడా, నేను నా తండ్రి పని మీద ఉండాలి. సో దట్స్ ఇట్. అంటిల్ దట్ 30th ఇయర్ వరకు ఆయన ఏం చేశాడు? తండ్రి పని మీదే ఉన్నాడు. ఈ లోకానికి వచ్చిందే తండ్రి పని మీద. అందుకే చెప్తాడు ఆయన, చేయుటకు నువ్వు నాకు అప్పగించినటువంటి పని నేను సంపూర్ణముగా భూలోకమునందు చేసి నెరవేర్చి నిన్ను మహిమపరిచాను. ఫినిష్. ద డే హి వాస్ బోర్న్, ద డే హి రిజరెక్టెడ్. అంటిల్ దట్
The total work has been completed by which was assigned by the God. That is his young blood. ఎందుకు చరిత్ర మారాలన్నా, ప్రపంచ గమనము దాని యొక్క గత తర్కము మారాలన్నా యవ్వనులదే ఆలోచన. యవ్వనులు వాళ్ళు అనుకుంటే ఏమైనా చేయగలరు. ఇప్పుడు నేను ఎక్కడికి పోవాలన్నా కూడా నా హెల్త్ గురించి ఆలోచిస్తాను, కాళ్ళ నొప్పులు అంటాను, ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటాను. బట్ ఇన్ ద యంగ్ డేస్, లెట్స్ గో. గుజరాత్లో చర్చిలు తగలబడ్డాయి, నడు, ఎవడాడు తగలబెట్టిచోడు. ఒరిస్సాలో ఇలా జరిగాయి, ఎవడాడు, నడు, వెళ్దాం. జార్ఖండ్ వెళ్దాం, నాగాలాండ్ వెళ్దాం, మహారాష్ట్ర వెళ్దాం, శివకాశి వెళ్దాం. ఎటు పడితే అటు వెళ్ళడం. దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క సువార్తను చాటు. ఎన్నో శోధనలు. బట్ శోధన సహించువాడు ధన్యుడు. వాడు శోధనకు నిలబడిన వాడైతే ప్రభు వలన ఫలితం పొందుతాడు. అర్థమవుతుందండి? కాబట్టి ఇక్కడ ఓ యవ్వనుడా, యవ్వన కాలంలో ఉన్నటువంటి అనేకములు, స్టెఫెన్ తీసుకో, ఫిలిప్ తీసుకో. స్టెఫెన్ అయితే ఆత్మచేత నింపబడిన వాడై వాళ్ళందరూ అన్యులకు మొట్టమొదటి సువార్త బయటకు వచ్చాడు. ఫస్ట్ అపోస్తులందరూ కూడా పెద్ద పెద్ద బోధకులు వాళ్ళు, మరి వాళ్ళు రాలేదు, కానీ ఈయన అన్యులకు వచ్చేసాడు, చెప్పాడు. ముందు ఫస్ట్ సువార్త చెప్పేసేసాడు. వాళ్ళు పళ్ళు కొరికారు, రాళ్లతో కొట్టారు. కొడుతుంటే ఏమన్నాడో తెలుసా? ఆకాశం వైపు కన్నులెత్తితే యేసు సింహాసనం నుంచి లేచి నిలబడ్డాడు. ప్రభువా, ఈ పాపం వారి మీద మోపకయ్యా. యంగ్ బ్లడ్ వాస్ షేడెడ్. మీకు తెలుసా, సువార్త మార్టైర్స్ గా ఉన్నటువంటి ప్రాంతాల్లో విరివిగా ప్రకటించబడ్డది. అందుకే మొదటి శతాబ్దంలో చూస్తే కొయ్యబడ్డారు, రంపముల చేత నూనె వేయబడ్డారు, సిలువ వేయబడ్డారు, రాళ్ల చేత కొట్టబడ్డారు. అందుకే భూలోకమంతా సువార్త వెళ్ళిపోయింది. ఇప్పుడు మన వాళ్ళకి అక్కడ ఉండదు. రారా అడవిలోకి పోదామంటే ఉండరాడు. ఐఎమ్ వెరీ బిగ్ ప్రీచరు, ఐ హ్యావ్ ఎ బిగ్ స్టేజీ, ఐ హ్యావ్ బిగ్ మనీ, ఐ హ్యావ్ ఎ బ్లాక్ మనీ, ఐ హ్యావ్ ఎ దిస్, ఐ హ్యావ్ దట్. ఈరోజు చూడండి ఏంటి పరిస్థితి, ఏంటి పరిస్థితి. ప్రియుడు, అందుకే యవ్వనుడైనటువంటి వాళ్ళ పరిస్థితులు ఈరోజు చూడే. ఇదొక మాయరోగం అయిపోయింది ఈ మధ్యకాలంలో కొన్ని మ్యాన్ మేడ్ డినామినేషన్ చర్చెస్ లో. ఆల్ యూత్ క్వైర్ ప్రాక్టీస్, యు కమ్ వి గో అని ఊతో ఇటు చూడడం. ఇంద్రబాబు నో, యువర్ లైఫ్ is very holy. When God has called and he said that I am holy, you be holy. If you are a Christian, don't encourage that living relationships. Don't encourage before marriage sex. ఎందుకంటే నీ యొక్క ఆత్మను దెబ్బతీసేదిగా ఉంటుంది అక్కడ. దేవుని దృష్టిలో పతనమయ్యేదిగా కనపడుతుంది. యు ఫీల్ గిల్టీ కాన్షియస్. చూడండి, దేవుడు జతపరిచి హ్యాపీగా ఉన్నంతసేపు ఆదామవ్వ దే వర్ వెరీ గుడ్. బట్ వెన్ దే లిసన్ ద డెవిల్, వాళ్ళు దేవుడి నుంచి దూరం అయిపోయి చెట్టు చాటును దాక్కున్నారు. ఆర్ యు హైడింగ్ బిఫోర్ ద గాడ్? అందుకే పౌలు చెప్తున్నాడు, దేవుని ఎదుట సిగ్గుపడనటువంటి పనివాడిగా నిలబడాలి. నిలబడతావా అంటే ఇంకా లోతుగా వెళ్ళి మనం చూసినట్లయితే తీతుకు రాసినటువంటి పత్రికలో, తీతు కూడా ఇస్ యంగ్ బాయ్. దేర్ వాజ్ ఏ బిగ్ గ్రూప్ ఆఫ్ పీపుల్, యంగ్ గైస్. ఇక్కడ ఒక మాట చెబుతూ ఉన్నాడు. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఏమని చెబుతున్నాడంటే, ఇప్పుడు మన రక్షకుడైన
దేవుని ఆజ్ఞ ప్రకారము నాకు అప్పగింపబడిన సువార్త ప్రకటన వలన తన వాక్యమును యుక్తకాలమందు బయలుపరచను. తండ్రి అయిన దేవుని నుండి మన రక్షకుడైన యేసుక్రీస్తు నుండి నీకు కృప, కనికరము, సమాధానము కలుగునుగాక. నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారము నీవు లోపముగా ఉన్న వాటిని దిద్ది ప్రతి పట్టణములోనూ పెద్దలను నియమించి నిమిత్తము నేను నిన్ను క్రేతులో వచ్చి తిని. అర్థమవుతుందండి? కాబట్టి నేను నీకు ఏ సంగతులు ఆజ్ఞాపించాను వాటన్నిటిని నాకు అప్పగింపబడిన సువార్తను నేను మళ్ళా నీకు తెచ్చిచ్చాను. దాన్ని కలపొద్దు, ఇండాల్జింగ్ చేయొద్దు, పాడు చేయొద్దు. యు టేక్ దట్ సేమ్ ఇంటు దట్. తర్వాత ఇంకా ఏం చెప్తున్నాడు చూడండి, 2వ అధ్యాయం. నీవు హితబోధకు అనుకూలమైన సంగతులను బోధించుము. హితబోధకు అనుకూలమైనటువంటిదే చెప్పలే కానీ దుర్బోధన తీసుకుపోకూడదు, దుష్టబోధన తీసుకుపోకూడదు. కలిపి చెరిపేటువంటి బోధలు చెప్పు, కల్పన కథలు చెప్పకూడదు. దురద చెవులు ఉన్నటువంటి వారు బోధ చేయకూడదు. వారు తమ స్వకీయ నాశనానికి ఆ కల్పన కథలను పోర్చుకుంటా ఉంటారు. వ్యక్తులపై ప్రేమలు పెంచుకుంటుంటారు. ప్రభుని ప్రేమించడరా అంటే మా అన్న గొప్పోడు. ఇదేం దార్కారి దందాల అన్నల మీద ప్రేమలు పెంచుకోవడానికి? మా అన్న గొప్పోడు, మా అన్న చెప్పినట్టు నువ్వు చెప్తావు వాక్యం. మా అన్న కాడ ఎంతమంది ఉన్నారు, వరి మీ అన్న కాడ ఉండేటోడు అందరు పోతారు. యేసు దగ్గర ఉన్నోడిని గుర్తుపెట్టుకో, యేసు దగ్గర. ఒకరోజు ఒక యవనస్తుడు నాతో మాట్లాడుతూ చెప్పాడు, ఏమండి నేనేమన్నా ముసలోన్నా, అప్పుడే చర్చికి రమ్మని పిలుస్తారు, మీరు బైబిల్ చదవమంటారు, ఇంకా ఎంతో కాలం ఉంది. నిజమండి, ఎంతో కాలం ఉంది, ఇప్పుడే రమ్మంటారు, బ్యాప్టిజాలు తీసుకోమంటారు అని అన్నాడు. నేను అన్నాను, బాప్టిజం అనగా రక్షణ బాబు, ఇది యవ్వనము ముసలి అనేది ఉండదు. నీ ఆత్మను రక్షించుకోవడానికి నువ్వు సిద్ధ మనసు కలిగి ఉన్నావా లేదా ఓ యవ్వనుడా ఆలోచించండి. ఆడన్నాడు నాతోటి, ఇలాంటి రోజు టీవీల్లో విని అక్కడ మా అమ్మోళ్ళు చెప్పి వీళ్ళు చెప్పి అంతా వారానికి మళ్ళా ఫోన్ వచ్చింది. అర్ధరాత్రి తాగి బైక్ మీద పోతా డివైడర్ను గుద్ది తలబగిలి చచ్చిపోయాడు. యవ్వన జీవితంలో కన్ను మిన్ను కానరాక వాడంత వీడంత ఇదంతా భూమికి 3 అడుగులు ఉండడు, అని అడుగుతాడు, ఇలాగి పెడతాడు, దెబ్బ గుయ్యని గోపకి తిరుగుద్ది. నిజమండి, మనుషులు ఎట్లా ఉన్నారండి? దేవుడు కొట్టాడు ఇప్పుడు గోప గుయ్యని, కరోనా, ఒక్కడు బయటకు వస్తలేడు. రండి కరోనా ఐ లవ్ యూ అని చెప్పి ఎవడన్నా కౌలించుకొని ముద్దు పెట్టమని. కరోనా ఐ లవ్ యూ కాదు రై, కరోనా ఐ లవ్ యూ. ఆలోచించేయండి. యవ్వన జీవితము పోడు చేసుకుంటే ఏమైపోతాం? ఈ లోకంలో దేవుడు స్త్రీ పురుషులు సమానంగా సృష్టించాడు. కానీ దేవుడు ఎందుకు స్త్రీకి శిరస్సుగా పురుషుని ఇచ్చాడో అర్థం చేసుకోండి. వారిరువురికి స్త్రీగా, వారిరువురికి శిరస్సుగా ప్రభు ఎందుకున్నాడో అర్థం చేసుకోండి. వాళ్ళ ముగ్గురిని కలిపితే తండ్రి అయిన దేవుడు ఎందుకు శిరస్సుగా ఉన్నాడో అర్థం చేసుకోండి. కాబట్టి యవనుడైనటువంటి పిల్లల జీవితాలు లూకాసు వార్తలో తప్పిపోయిన కుమారుడు 10వ అధ్యాయంలో మనకు కనపడతాడు. ఆడు తండ్రి దగ్గరికి వచ్చాడు, డాడీ నా ఆస్తి నాకి. ఎక్కడిదిరా నీ ఆస్తి? నేను పుట్టించినోడు ఆయన అంటే తండ్రి దేవుడి వల్ల. నా ఆస్తి నాకే అన్నాడు. ఎక్కడ సంపాదించావు? ఈరోజు పిల్లలు ఎవరి బిడ్డలు అలా అడుగుతూ ఉంటారు తల్లిదండ్రులు. అది ఏముందిరండి, ఇది ఏం సంపాదించావు? సరే అదో పోనీ అని చెప్పి యవ్వనుడికి ఆస్తి ఇచ్చాడు. వాడు దూరదేశం పోయాడు, తిన్నాడు, తాగాడు, వ్యభిచారం చేశాడు, అన్ని
అంతా అయిపోయింది, తండ్రి దగ్గర రావడానికి సిగ్గు. ఓ పందుల మేపే దగ్గరికి పోయాడు. వాడికి మనస్సు పొట్టు తినేనా అనుకున్నాడు, కానీ అక్కడ ఒక టర్నింగ్ పాయింట్ వచ్చింది. చూడండి, ఎవరుడా ఈరోజు నీకు ఆ టర్నింగ్ పాయింట్ ఉందా లేదా? నువ్వు ఎక్కడున్నావో, క్లబ్స్లో ఉన్నావు, మత్తు పదార్థాల్లో ఉన్నావు, తాగుబోతుగా ఉన్నావు, వ్యభిచారిగా ఉన్నావు, మోసగాడిగా ఉన్నావు, లేదా ఏ అమ్మాయినైనా వలపన్ని మోసం చేద్దాం అనుకున్నావు, ఏ అబ్బాయినైనా వాడుకొని వదిలేద్దాం అనుకుంటున్నావేమో. ఈ మధ్య చెప్తున్నారండి, అమ్మాయిలు చెప్తున్నారండి, అబ్బాయిలు ఎంజాయ్ చేయలేదు, మాకేం ఎంజాయ్ అండి, మాకేం తక్కువ, వాడు ఎంజాయ్ చేస్తున్నాడు, మేము ఎంజాయ్ చేస్తున్నాం. మరి ఏంది పరిస్థితి? టుడే దేర్ ఆర్ మెనీ వేస్ అండి ప్రెగ్నెన్సీ రాకుండా. ఆడు ఎంజాయ్ చేస్తారు, మరి మ్యారేజ్ అవన్నీ ఏముండవండి. లివింగ్ రిలేషన్స్ అండి. ఎక్కడి నుంచి వచ్చింది ఈ సంస్కృతి? పవిత్రమైనటువంటి భక్తి, మంచి మనస్సాక్షి అన్ని ఎగిరిపోయాయి. అటు ఆడకు తేడా లేదు, మగకు తేడా లేని పరిస్థితి వచ్చింది. నిజమండి. ఒకరోజు ఇక్కడే మా చర్చి ముందర జీన్ ప్యాంట్ వేసుకొని వెనక పెద్ద జడలెక్క ఇరబోసుకొని ఒకడు టీషర్ట్ వేసుకొని పోతున్నాడు. మీ అందరూ తెలుసు కదా, మా వినయగాడు బుర్రని బండి వేసుకుని పోతున్నాడు. ఎక్కడ్రా అంటే కూడా వింటలేడు. జర్రని పోయి కట్టుకొట్టాడు. ఆడ చూసి ఇట్లా ముఖం పెట్టాడు. ఏమైందిరా? ఏంద్రాది ముఖం అంటే, అంకులు ఆడ అబ్బాయి అంకులు అంటాడు. ఏ జీవితాలు! తిట్టే సిగ్గులేదురా? ఏంటి పరిస్థితి? ఏమైపోతుంది నీ బతుకు? ఏమైపోతుంది నీ ఆలోచన? అంటే అందుకే చెప్తున్నాడు, జనులు హితబోధను సహించలేనటువంటి వారు. ఇంకోటి కూడా 8వ వచనం, 2వ అధ్యాయం, 2 తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో, నీ ఉపదేశము మోసము లేనిది గాను, మాన్యమైనది గాను, నిరాక్షేపమైన హితవాక్యముతో కూడుకున్నది గాను ఉండవలను. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎవరుడా నీ బోధ మోసకరమైనదిగా ఉండకూడదు, హితవచనముగా ఉండాలని చెప్తున్నాడు. డోంట్ ట్రై టు చీట్ ద పీపుల్. డోంట్ ఎక్స్ట్రాక్ట్ ద మనీ ఫ్రమ్ ద పీపుల్. ఈ మధ్యకాలంలో మరి ప్రజలు గుళ్ళకు రాలేదని చెప్పేసి దాని మీదనే జీపే, గూగుల్ పే, ఫోన్ పే, పేటిఎం. మరి మీకంటే ఆ బొచ్చ పట్టుకొని అడుక్కు తినటోళ్ళు అయ్యండ్రా. నిజం చెప్తున్నాం, మీకంటే బొచ్చ పట్టుకొని అడుక్కు తినటోళ్ళు అయ్యాం. అమ్మ మాకు దిక్కు దివానం లేని వాళ్ళము, ఇంత అన్నం ఉంటే. మీరు కాస్ట్లీ బెగ్గర్స్. ఈ పరిస్థితుల్లో సంఘం లేదురా. సంఘంలో డబ్బు ఎందుకు సమకూరుస్తారో తెలుసా మీకు? సంఘం యొక్క క్షేమాభివృద్ధి నిమిత్తము, దిక్కులేని విధవరాళ్లకును, అనాథ పిల్లలకును, పేదలకును అన్నం పెట్టుటకును, ఉపచారం చేయుటకును. మరి ఇప్పుడు ఎవరు సంఘం లేదు కదరా? మరి ఇప్పుడు ఎందుకురా మీరు డబ్బులు అడుగుతున్నారు? ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారు? పంపించేటోళ్ళు కూడా ఆలోచించేయండి. అంటే మీరు దేవుని సేవకు సహాయం చేయొద్దని చెప్పట్లేదు. వ్యక్తుల కుటుంబాల పోషణకు మీరు డబ్బులు పంపించకూడదు. ఎవ్రీ రూపీ ఈజ్ అకౌంటబుల్. అడగండి. మీరు డబ్బులు ఇచ్చే సంఘంలో ప్రతి రూపాయి ఆడిటింగ్ జరగాలి. ఎందుకంటే ఖజానాదారుడు ఉన్నాడు ప్రతి పట్టణములో. అక్కడ లెక్క చూడాలి దేవుని సంఘం. అంతెందుకండి, మీరు ఏ మాస్ కన్నా వెళ్ళండి, అక్కడ బోధకుడుగానే ఉంటాడు, కానీ ఫైనాన్స్ విషయం టచ్ చేయడు. దట్ మ్యాన్, అక్కడ కమిటీ ఉంటుంది, వాళ్ళు చూసుకుంటారు. లేదా ఉన్న ఇమాం మొత్తం లెక్కలు రాయాలి, రూపాయి లెక్కలు.
అన్ని మతస్థులు ఇలాగ చేస్తున్నారు, మీకు సిగ్గులేదా? కాబట్టి యవ్వనుడా, ఇప్పటి నుంచే నీ క్యారెక్టర్ బిల్డప్ చేసుకో. ఇక్కడ పౌలు తన కుటుంబాన్ని పోషించుకోవడానికి, తను పోషించుకోవడానికి గుడారాలు కుట్టాడండి. అపోస్తల కార్యం 19వ అధ్యాయంలో పౌలు యవ్వనుడిగా ఉన్నప్పుడు, ఇక్కడ నేను చదువుతున్నప్పుడు, ఇట్ ఇన్స్పైర్డ్ మీ లైక్ ఎనీథింగ్. ఇక్కడ 18వ అధ్యాయం, యూదులందరూ రోమా విడిచి వెళ్ళిపోవాలని క్లౌదియా చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఇటలీ నుండి కొత్తగా వచ్చిన వారు వృత్తికి డేరాలు కుట్టువారు. పౌలు అదే వృత్తి గలవాడు కనుక వారితో కాపురముండెను, వారితో కలిసి పని చేయుచుండరి. పౌల్ హిమ్సెల్ఫ్ హస్ డన్ దట్. జాబ్ చేసాడు, పోషించుకున్నాడు. డూ సంథింగ్. అర్థమవుతుందండి? ఇది తెలియక అనేక మంది అవనస్తులు ఏమనుకున్నారంటే, దైవభక్తి మంచి లాభసాటి అయిన వ్యాపారం అనుకుంటున్నావేమో. నో, దైవభక్తిలో ఆత్మలు సంపాదించడము మంచి లాభసాటి. ఎందుకంటే గొర్రెల గొప్పల కాపరి అయినటువంటి ఆయన, ఆత్మల కాపరి ఆయన నిన్ను లెక్కడిగినప్పుడు తలదించుకోకూడదు. ఇంకా డీప్కి వెళ్ళి ఒక మాట చెప్పి ఇంకా ఆలోచన చేద్దాం. ఎందుకంటే ప్రభు గురించి మనం నేర్చుకోవాలి. ఇక్కడ 30 ఏళ్ల తన యవ్వన కాలంలో, అర్థమవుతుందా అండి, ఆయన అనేకమైన ఇళ్లకు దర్శించాడు. మార్తా, మరియా, మగ్దలేని మరియా, 7 దయ్యాలు వెళ్ళగొట్టినటువంటి ఇలా ఎంతో మంది స్త్రీల మధ్యలో ఉన్నాడు. ఎంతో మంది శిష్యులు ఉన్నారు. ఎంతో ధనము, అక్కడ ధనవంతులైనటువంటి స్త్రీలు వాళ్ళు డబ్బులు ఇస్తూ వచ్చారు. ఆ డబ్బులు మూట అంతా కూడా యూదాగాడు పట్టుకున్నాడు, వాడు అందుకే మోయాడు. అనేక గొప్ప కార్యాలు చేస్తూ ప్రభు ముందుకు సాగాడు. హి వాజ్ ఎ గ్రేట్ పర్సనాలిటీ యవన ప్రాయంలోనే. బట్ నాలో పాపం ఉన్నదని ఎవడైనా స్థాపించగలడా అని ఆ యవ్వనుడుగా ఉన్న యేసు సవాలు చేసిపోయాడు. తన ప్రాణం పెట్టాడు. ఇంత లోకములో మహనీయుడిగా, కీర్తనీయుడిగా భూలోకంలోను పరలోకంలోను అధికారము సంపాదించి, నేను జయించి తండ్రి సింహాసనములో కూర్చున్నానన్నాడు యవ్వన రక్తము చిందించి. వాట్ అబౌట్ యూ? వాట్ అబౌట్ యూ? నీ పరిస్థితి ఏంటి? లోకమును క్రైస్తవుడు ఇన్ఫ్లుయెన్స్ చేయాలి కానీ క్రైస్తవుడు లోకము ఇన్ఫ్లుయెన్స్ లేక రాకూడదు. జాగ్రత్త వినండి. నీవు ఎదుటి వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయాలి కానీ, ఎదుటి వాళ్ళ నుండి చెడును నువ్వు తీసేయాలి కానీ వారి చెడు నీలోనికి ప్రవర్తించకూడదు. ఇక్కడ చూద్దాం మళ్ళా. సంసోనుకు దలీలా ఉన్నటువంటి దౌర్భాగ్యమైనటువంటి జీవితము, చెడుతనము, వ్యభిచారము ఆయనలోకి వచ్చింది. కానీ యేసేబులో ఉన్నటువంటి మంచితనము, పరిశుద్ధత ఆ దౌర్భాగ్యురాలను ముట్టుకోనియకుండా సింహాసనానికి వెళ్ళాడు. దౌర్భాగ్యురాలను అంటించుకున్నందుకు వాడి గుండు కొట్టబడ్డది, కళ్ళు పీకి వేయబడ్డాయి. యవనుడా, యవనేచ్ఛల నుండి పారిపో. లాంగ్ బ్యాక్ జార్ఖండ్ నుంచి ఇక్కడ వచ్చి DLF లో పనిచేస్తున్న ఒక అమ్మాయి మధ్యాహ్నం పూట వచ్చింది, ఏడ్చుకుంటూ వచ్చింది. చచ్చిపోదాం అనుకున్నాను, రైలు కింద పడి. సంబడి సెడ్ యు గివ్ ద కౌన్సిలింగ్, మీరు కౌన్సిలింగ్ చేస్తారని. రాండమ్మ కూర్చోండి, ఏంటి ప్రాబ్లం? 6 సంవత్సరాలు ఒక అబ్బాయిని డీప్ గా లవ్ చేశాను. ఆ అబ్బాయి లేకుండా నేను బ్రతకలేను. మా పేరెంట్స్ కూడా చెప్పాను, మా పేరెంట్స్ వద్దన్నారు. అయినా నేను ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఈ లోపల ఆ అబ్బాయి నువ్వు నాకు వద్దని చెప్పాడు. ఐ వాజ్ ఇంట్రెస్టెడ్ విత్ సమ్ అదర్ గర్ల్ అన్నాడు. ఇద్దరం ఒకే రూమ్ లో 3-4 సంవత్సరాలు కలిసి బ్రతుకున్నాం. 4 సంవత్సరాలు కలిసి బ్రతుకున్నాం. మోర్ దాన్ లైక్ హస్బెండ్ వైఫ్ కంటే ఎక్కువ ఉన్నాం. ఈ సమాజానికి ఒక తాళి ఒకటి లేదు. కానీ నువ్వు నాకు ఇష్టం లేదు, ఇప్పుడు వెళ్ళిపో, నేను వెళ్ళిపోతున్నాను, నేను వేరే అమ్మాయి దగ్గరికి వెళ్తున్నాను, యూ కెన్ లుక్ ఆఫ్టర్ సంబడి అన్నాడు. ఈ బాధ భరించలేక చచ్చిపోదాం అనుకుంటా. చూడండి ఎవరి బిడ్డల పరిస్థితి. తట్టుకోలేక క్లబ్కి వెళ్ళిందంట, సిగరెట్ కాల్చడం అలవాటు చేసుకుంది, డ్రింక్ తాగుతుంది. ఇదన్నీ కూడా భరించినా, ఎంత చేసినా కూడా మర్చిపోలేక చచ్చిపోదాం అనుకుంటాను. అప్పుడు నేను నా దగ్గరికి వచ్చినప్పుడు ఒక మాట చెప్పాను,
ఎవడు తీసిన గోతులో వాడు పడతాడు. బైబిల్ చెప్తుంది యవ్వన బిడ్డలు ఎలా బ్రతకాలనేటువంటిది. తల్లిదండ్రుల మాటలు కూడా వినరు, వీళ్ళకేం తెలుసు ముసలోళ్ళు అంటారు. ఇప్పుడు అమ్మాయి చెప్పారు, సరే చచ్చిపోతే నీ ప్రశ్నకు నీ సమస్యకు సమాధానం వస్తుందా? రాదు. అంటే మనశ్శాంతిగా ఉంటుంది. మనశ్శాంతి అనేది బయట దొరికే వస్తువు కాదు. దేవుని యొక్క వాక్యము నీలోనికి వెళితే ఆ వాక్యము నిన్ను కడిగి, బైబిల్లో చెప్తున్నది వాక్యం ఏం చేస్తుందంట, నిన్ను ఉదక స్నానము చేయించి, ఉదకము అంటే రియల్గా చెప్పాలంటే బట్టలు వేసి బండకు బాదినట్టు నీలో ఉన్న మురికినంతలాగుందంట. ప్యూర్గా మాసిపోయిన బట్టలు వాషింగ్ మిషన్లో వేస్తే మట్టంత పోయి మళ్ళీ ఎలా వస్తామో ఈ యొక్క వాక్యము అలా అవుతుంది, అలా చేస్తుంది. ఓపుకుందా? నాకు అదే గుర్తు వస్తుంది. అది గుర్తు రాదు, నువ్వు గుర్తు చేసుకుంటావు. నిజమండి. ఏది కూడా గుర్తు రాదు, మనమే గుర్తు చేసుకుంటాం. ఏది కూడా బాధ పెట్టదు, మనమే బాధగా ఫీల్ అవుతూ ఉంటాం. పుట్టినప్పుడు నీ తల్లి పాలిచ్చి నీ తండ్రి సంరక్షణ చేసి నిన్ను పెంచాడు, నీకు ఒక శరీరం వచ్చింది, నీకు ఒక జ్ఞానము విద్యాబుద్ధులు వచ్చాయి. ఇది నీ బ్రతుకు. నీ బ్రతుకు ఎండ్ చేసుకుంటే వలన వాడేమైనా మారతాడా? అంటే నేను చచ్చిపోతేనన్నా వాడు ఈ త్యాగాలు గీగాలన్నీ ఒత్తి మాటలో. నువ్వు పోతే ఈరోజు ఇంకో దాన్ని చేసుకుంటాడు, వాడు పోతే ఇంకొకటి చేసుకుంటుంది. ఇది ఈ లోకం అట్లుంది పరిస్థితి. బట్ వాట్ అబౌట్ యూ ఓ యవనుడా? లెట్స్ కమ్ బ్యాక్, కమ్ టు ద చర్చ్. ఇక్కడికి వచ్చి దేవుని జ్ఞానం నేర్చుకో. దేవుని జ్ఞానం నేను నేర్పిస్తుంది. నీ వ్యక్తిగత పరిశుద్ధత చాలా ఇంపార్టెంట్. యు సజీవ యాగమై మీ శరీరములు ప్రభు నిమిత్తమై సమర్పించుకోమని. సర్వాంగ హోమ బలి బైబిల్ చెప్తున్నటువంటి మాట. రోమపత్రిక 12వ అధ్యాయంలో మనం చదివితే యవనులకు చెప్తున్నటువంటి మాట. రోమపత్రిక 12వ అధ్యాయం కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకున్నాడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాను. వై అంటే ప్రభువుకు అర్పించే ఎవరి శరీరము పరిశుద్ధమైనది కాదు. మరి అయ్యా, నేను పాపంతో నేర్పబడ్డా. ఐ లివ్డ్ విత్ దట్ బాయ్ 4 years. ఐ హావ్ ఎవ్రీథింగ్ విత్ హిమ్. ఐ సెడ్, మాలిన్యము అనేటువంటిది శరీరానికి కాదు, ఆత్మకు. అట్టి ఆత్మను ఆయన ఈరోజు తన రక్తముతో కడిగి నిన్ను పరిశుద్ధపరుస్తున్నాడు. జీసస్ ఈస్ కాలింగ్ యూ. కమ్ ఆన్. దినమెల్లా నా 2 చేతులు చాచి ఉంచున్నాను. కమ్ ఆన్ టు మీ, ఐ విల్ చేంజ్ యువర్ లైఫ్. ఎవరైనా సరే ఈ రోజున ఆలోచన చేయండి. మీ యవన జీవితము ప్రభువుకు సమర్పిస్తే ఆయన నేడే నీ బ్రతుకును మార్చేస్తాడు. ఎట్ యువర్ ఫోకస్, టేక్ ద బైబిల్, కూర్చో, చదువు అని చెప్తున్నాడు. వై డు యు వర్రీ? ఎందుకు బాధపడతా? నువ్వు ఒక్కదాని ఈ ప్రపంచంలో మోసపోయా అనుకుంటున్నావా? 700 కోట్ల జనాభా ప్రపంచం అంతా. రోజు జరిగిందే జరుగుతుంది. సూర్యుని కింద జరిగిందే జరుగుతుంది, చంద్రుని కింద జరిగిందే జరుగుతుంది. ఒకసారి అబ్బాయి మోసపోతున్నాడు, ఒకసారి అమ్మాయి మోసపోతున్నాడు, ఒక తల్లిదండ్రులు మోసపోతున్నారు, పిల్లలు మోసపోతున్నారు, భార్య మోసపోతుంది, భర్త మోసపోతుంది, ఎవరు మోసపోతున్నాడు, ఎవరాలు మోసపోతుంది, అందరూ మోసపోతున్నారు, మోసపరుస్తున్నారు. అంతే. So today your life has to change. That possible through Jesus only. His character will be influenced on you. ఆయన చిందించిన యవ్వన రక్తము నీ మీద పడుట వలన నీకు ఒక కొత్త జీవితమును ఆయన ఇవ్వాలని ఆశపడుతున్నాడు. లెట్స్ ప్రే విత్ మీ అని అమ్మాయితో చెప్పినప్పుడు ఆ యవ్వనరాలు తన మనసును ప్రభువుకి ఇచ్చి, నా గతించిన జీవితం పౌడు జీవితం, ఒక దరిద్రం, ఒక సొదమ గోమోరు. ఏ విధంగా అయితే ఆ సొదమ గోమోరును వెనక్కి చూసినటువంటి లోతు భార్య పోయింది, వెనక్కి చూడనటువంటి వాళ్ళు రక్షణలోకి వెళ్ళారు. హియర్ ఆన్వర్డ్స్ నువ్వు ఇంకా ఎన్నడూ అబ్బాయిని ఆలోచించు. ఇక నీ జీవితం నీ ప్రభువుకు అప్పగించి ఎంత అద్భుతంగా. తర్వాత 1 monthకు అమ్మాయికి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్తున్నటువంటి సందర్భంలో వచ్చి కలిసినప్పుడు షీ వాజ్ సో హ్యాపీ.
we informed in the Pune, that church, local congregation. She's enjoying the Lord. ప్రభు నందు సంతోషమే నిత్య సంతోషం. తాత్కాలికమైన సంతోషం తీసుకోండి. పార్కు పోతాం, సినిమాకు పోతాం, ఎటోళ్ళు బాయ్ ఫ్రెండ్ నెంబర్ తిరిగేటోళ్ళు, పబ్బుకు పెట్టేళ్ళు, కొద్దిసేపు అయినాక మళ్ళీ ఎంజాయ్మెంట్ పోద్ది. బట్ ద వన్ హూ ఎంజాయ్స్ ఎవ్రీ మూమెంట్ ఇన్ ద లైఫ్, ఆనందించుడి, మరలా ఆనందించుడి. ప్రభుని బట్టి చెప్తున్నాను, మరలా మరలా ఆనందించుడి, ఎల్లప్పుడూ ఆనందించుడి. యవనుడా, నీ యవన జీవితాన్ని కన్నీటిమయం చేసుకోకు, యవనమయ జీవితాన్ని దుఃఖమయం చేసుకోకు. ఇదిగో నేడే రక్షణ దినం. కమాన్, నీ బ్రతుకు మార్చుకోవడానికి ఇదిగో నీళ్లు. బాప్టిజం ఇచ్చుటకు నాకు ఆటంకం ఏమీ లేదు. కమాన్, వారు మనసు పొందితే రా, ఈ క్వారంటైన్ గీరింటైన్ అన్న వదిలిపెట్టి రా. లెట్స్ ప్రభు యొక్క తలంపు నెరవేరుద్దాం. యవ్వన జీవితాన్ని ప్రభు కొరకు స్థాపించుకో. కాబట్టి ప్రియులారా, ఫైనల్ గా యవనుడా, ఈ యవ్వనేచ్ఛల నుండి పారిపోయి ప్రభువుకు నీ జీవితాన్ని సమర్పించుకొని మంచి భక్తి కలిగినటువంటి జీవితాన్ని ప్రారంభిస్తే, పౌలు చెప్పిన చివరి మాట చెప్పేసేసి ఇక ముగించుకొని ప్రార్థన చేసుకుందాం. ఏమని చెప్తున్నాడంటే, రైట్, 2వ అధ్యాయము, తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. దుర్బోధను ఖండించుచూ నుండుము, నిన్ను ఎవనిని తృణీకరింపనీయకుము. సో ఫైనల్లీ దుర్బోధను ఖండించాలి, నిన్ను ఎవరు తృణీకరించకుండా చూసుకో. నీ యవ్వన జీవితము ప్రభు కొరకు నిలబెడితే ప్రభు నిన్ను హెచ్చిస్తాడే కానీ మనుషులు నిన్ను హెచ్చించారు. గాడ్ బ్లెస్ యూ. ఐ ఎగ్జీ ఎవ్రీబడి. ఎవరు కూడా సూసైడ్ చేసుకోవటం వలన, తమ జీవితాలు డ్రగ్స్ తీసుకోవటం వలన, ఇంకోటో చూడండి, మన ప్రభుత్వాలకు దేవుని ప్రభుత్వానికి ఉన్న తేడా. మన ప్రభుత్వాలు వాటిని ఎంకరేజ్ చేస్తున్నాయి, కానీ దేవుని ప్రభుత్వం ఏం చెప్తుందంటే వాటిని విడిచివేయండి. సులువుగా చిక్కులు పెట్టే పాపమును విడిచివేసి పాపముతో రక్తము కారునంతగా పోరాడుతూ ముందుకు సాగండి, జయం పొందుకోండి. వందనాలు. ప్రేమగల తండ్రి, యవన బిడ్డలు ఎవ్వరూ కూడా నష్టపోకుండా, వారి జీవితాల్లో మోసపోకుండా, ఈజీ మనీ కోసము ప్రజలను మోసం చేయకుండా, యవన కాలంలో ప్రజలు నీతి ప్రవర్తన కలిగిన వారై సద్బోధనందు, భక్తినందు శ్రద్ధ కలిగి జీవించుటకు నీ ఆత్మను సహకారిగా ఉంచమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. అందరికీ వందనాలు.